కప్ప ఎద్దు కథ. ఒక ప్రశాంతమైన చెరువులో ఒక చిన్న కప్ప ఉండేది. తన చిన్న ప్రపంచంలో సంతోషంగా జీవించేది. ఒకరోజు చెరువు దగ్గరికి ఒక పెద్ద ఎద్దు వచ్చింది. ఆ ఎద్దు చాలా పెద్దగా, బలంగా కనిపించింది. కప్ప ఆశ్చర్యపోయింది. వావ్! ఇది ఎంత పెద్దగా ఉంది! నేను కూడా ఇలానే పెద్దగా అవుతాను అని అనుకుంది. అది తన శరీరాన్ని గాలితో ఉబ్బించడం ప్రారంభించింది. ఇప్పుడు ఎద్దులా ఉన్నానా అని పక్కనే ఉన్న మరో కప్పను అడిగింది. మరో కప్ప నవ్వుతూ, ఇంకా చిన్నదే అంది. కప్ప మళ్ళీ మరింత గాలి నింపుకుంది. మళ్ళీ అడిగింది, ఇప్పుడైనా పెద్దగా ఉన్నానా? ఇంకా కాదు అని అన్నది. ఇలా అది మళ్ళీ మళ్ళీ తనను ఉబ్బించుకుంటూ పోయింది. అత్యాశతో ఇంకా ఇంకా పెద్దగా అవ్వాలని ప్రయత్నించింది. చివరికి అది చాలా గాలి నింపుకొని, ఇప్పుడు అని అడిగేలోపే ఒక్కసారిగా పగిలిపోయింది. అది తన అత్యాశ వల్లే తనను తాను నాశనం చేసుకుంది. క్రాయ్. నీతి: అత్యాశ మరియు ఇతరులతో పోల్చుకోవడం ప్రమాదకరం.